మందిరం యొక్క ఆవశ్యకత గురించి మీతో తెలియజేయాలని నేను తలస్తున్నాను. మందిరము లేక చర్చ్ అని ఇంగ్లీష్లో అంటాము, లేక దేవాలయం అంటాము. మందిరము బైబిల్లో ఒక మాట రాయబడింది, మీరు సంఘముగా కూడుట మానవద్దు అని రాయబడింది. మీరు మానివేయడానికి వీలు లేదు. కాబట్టి ఈరోజు మందిరంకు రావడం వలన వచ్చే ఉపయోగాలు లేక దీవెనలు మీతో చెప్పబోతున్నాను. ఎందుకు మన మందిరం రావాలి? దావీదు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు, నేను ఆ దేవాలయానికి వెళ్ళాలనుకున్నప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళాలని జనులు నాతో అన్నప్పుడు నా హృదయం ఉప్పొంగిపోయింది అంటున్నాడు. నా హృదయం గంతులు వేసింది అంటున్నాడు. ఎందుచేతనంటే దేవుని యొక్క సాన్నిధ్యము లేక సన్నిధి అంటే అంత ప్రాముఖ్యత తనకుంది. కాబట్టి దేవుని సన్నిధికి మనం వెళ్దాము. మరి ఒక్క ఆదివారము దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటాము. ఆదివారము ఒక రోజు గడుపట 1000 దినముల కంటే శ్రేష్టమని 84వ దావీదు కీర్తనలో దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఒక్క దినం గడపాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆదివారం తప్పనిసరిగా దేవుని మందిరానికి వెళ్ళాలి. మానేయచ్చా పర్లేదా అనే మాట మనలోనికి రావడానికి వీల్లేదు. ఎందుచేతనంటే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమిటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా మనం ఆచరించాలి. దేవుని సాన్నిధ్యానికి వెళ్ళాలి, దేవుని సంధికి వెళ్ళాలి అని దేవుడు కోరుతున్నాడు. ఆయన సంధికి వెళ్ళి ఆయన ఆరాధన చేయాలి, ఆయన స్తుతించాలని దేవుడు కోరుతున్నాడు. వారమంతా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అనేక సమస్యల నుంచే, అనేక ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, బిడ్డల్ని కాపాడుతున్న దేవుడి దగ్గరికి వచ్చి స్తుతులు చెల్లించడానికి బదులుగా ఇంటిలోనే కూర్చుంటాము. తప్పు, అలా చేయడానికి వీలు లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది ఆజ్ఞ, నువ్వు వెళ్ళవలసిందే దేవుని మందిరానికి. కాబట్టి మొట్టమొదటిగా దేవుని మందిరాన్ని మనం గౌరవించాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి కొంతమంది అంటారు, ఎక్కడ 2-3 కూడుకుంటే అక్కడ ఉంటారు దేవుడు అంటున్నారు. నిజమే, ఉండడు అంటలేదు, ఉంటాడు. కానీ దేవుని మందిరం యొక్క ఆవశ్యకత గురించి దేవుడు చెప్తున్నాడు. మందిరానికి వెళ్ళాలి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మానవద్దు అంటున్నాడు. సంగమ కూడుట మానవద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇందులో మొట్టమొదటిది, మీరు అత్యవసరమైతే తప్ప దేవుని సన్నిధిగా మానడానికి వీలు లేదు. అత్యవసరము అంటే హాస్పిటల్లో ఉన్నాం పాస్టర్ గారు, బెడ్ మీద ఉన్నాము, మేము కదలేని స్థితిలో ఉన్నాము అంటే తప్ప దేవుని మందిరానికి మానడానికి వీలు లేదు. దేవుని యొక్క సాన్నిధ్యానికి విడిచిపెట్టడానికి వీలు లేదు. చుట్టాలు వచ్చారండి పాస్టర్ గారు, అందుకే రాలేకపోతున్నామండి, ఇంటి దగ్గర ఎవరు లేరండి, కాపలా కాస్తున్నామని అంటానికి వీలు లేదు. అందరూ కూడా రావాల్సిందే దేవుని సన్నిధికి. కాబట్టి అత్యవసరమైతే తప్ప దేవుని సన్నిధి మానడానికి వీలు లేదు. కొంతమందికి అత్యవసర పనులు ఉంటాయి, లేక డాక్టర్స్ అన్న వాళ్ళకి ఆపరేషన్ చేయవలసి ఉంటుంది, లేక రైల్వే డిపార్ట్మెంట్ వారికి ఆదివారం డ్యూటీలు ఉండొచ్చు, కాబట్టి ఫైర్ ఆఫీస్ వరకు ఉండొచ్చు. వీరి గురించి చెప్పట్లేదు. కానీ నీవు 6 రోజులు పనిచేసిన తర్వాత 7వ రోజు దేవుని సంధికి రావాల్సిందే. అది దేవుని యొక్క నియమము. కాబట్టి దేవుని సంధికి రావాలి. అత్యవసరమే తప్ప మానడానికి వీలు లేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. రెండవది, అందరికంటే ముందు రావాలని దేవుడు కోరుతున్నాడు. ఆ సంఘానికి ఆలస్యంగా రావడానికి వీలు లేదు. చాలా మంది ఆలస్యంగా వస్తుంటారు. ఈ మధ్యన కొంతమంది చెప్తున్నారు, పాస్టర్ గారు ఎక్కువ సమయం పట్టేస్తుంది, ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైన దావీదు భక్తులు చెప్తుంటే కొంతమంది అంటున్నారు, 3 గంటలు కూర్చుంటూ కష్టమైపోతుంది పాస్టర్ గారు అని చాలా మంది అంటున్నారు. నిజమే, 3 గంటలు ఒక గంటకి అయిపోతుందండి పాస్టర్ గారు. కొన్ని చోట్ల అరగంటకి, గంటన్నర అయిపోతుందండి. కాబట్టి అలా వెళ్తున్నాము, ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియట్లేదండి. గంటన్నరలో సమస్తం అయిపోతుంది, వచ్చేస్తున్నాం ఇంటికి అంటున్నారు. గంట అంటే ఇది ఎంతవరకు సమంజసమో నాకు అర్థం అవట్లేదు. ఒక్క 3 గంటలైనా దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నామా? చాలా మంది ఆలస్యంగా వచ్చి కూర్చుంటారు, ఆలస్యంగా వచ్చి త్వరగా వెళ్ళిపోతూ ఉంటారు. ఆలస్యంగా రావడానికి వీలు లేదు. ట్రైన్కి ఆలస్యంగా వెళ్ళము, లేక పనులకు ఆలస్యంగా వెళ్ళము, డ్యూటీకి ఆలస్యంగా వెళ్ళము, స్కూల్కి ఆలస్యంగా నీ బిడ్డలను పంపించము. దేవుని మందిరం అంటే అలక్ష్యంగా ఉందా? కాబట్టి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ఆలస్యంగా ఉండడానికి వీల్లేదు. త్వరగా రావడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. కాబట్టి నిజమైన ఆరాధన ఆలస్యంగా వచ్చి చేస్తే నిజమైన ఆరాధన కాదు. పాటలు అయిపోయిన తర్వాత రావడం కాదు, పాటలకే రావాలి. కుదరకపోతే ఆరాధనకైనా మీరు రావాల్సిందిగా దేవుని సేవకుడిగా కోరుతున్నాను. మూడవది, అందరూ కలిసి రావాలి, కుటుంబ సమేతంగా రావాలని దేవుడు కోరుతున్నాడు. నీ పిల్లలతో సహా రావాలి, భర్త, భార్య, పిల్లలు, కుటుంబము అంటే వీరందరూ కలిసి రావాలి. కొంతమంది అంటారు, ఏదో పెళ్లికి పంపించినట్టు ఒక్కరు వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు, నువ్వు ఇంటి దగ్గర ఉండు, కాపలా ఉండు అంటుంటారు. ఏదో రాయబారులు పంపించినట్టు చేయొద్దు మనం.
కాబట్టి ఇది ఏదో సినిమాకి వెళ్ళినట్టో లేకపోతే షికారుకి వెళ్ళినట్టో కాదు కాదు కాదు. కాబట్టి దేవుని సన్నిధికి మనం వస్తున్నాము అంటే అందరూ కలిసి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఒక్కరు వెళ్తే సరిపోద్దా పాస్టర్ గారు? కుటుంబానికి ఒక్కరు కాదు, అందరూ రావాల్సిందే. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, అందరూ రండి, కుటుంబం అంతా కలిసి రండి. ఇంటి దగ్గర కాపలే పెడతారు, కొంతమందిని బిడ్డలు ఉంచేసి వచ్చేస్తూ ఉంటారు. మీరు అనుకుంటారు పిల్లలకి ఏం అర్థమవుతుందండి, ఎందుకు వచ్చిందండి, వాళ్ళని ఇంటి దగ్గర ఉండిచ్చేస్తాము అని నువ్వు అనుకుంటానికి వీల్లేదు. బిడ్డలతో సహా రావాలి అని దేవుడు కోరుతున్నాడు. మోషే భక్తుడు అంటాడు, అందరూ వెళ్ళవలసిందే ఆరాధన చేయడానికి, ఒక్క డెక్క అయినను వదిలిపెట్టడానికి వీల్లేదు అని దేవుడు సెలవిచ్చాడు. యెహోషాపాతు సెలవిస్తుంటాడు, శిశువులతో సహా వచ్చి ప్రార్థన చేసినట్టు రాయబడ్డది యెహోషువ గ్రంథంలో. యెహోషాపాతు ప్రార్థన చేసినప్పుడు శిశువులు కూడా వచ్చారంట, చిన్న బిడ్డలు. ఇంకా చెప్పమంటారా, వారు ఉపవాసం ఉండి వచ్చారని రాయబడ్డది. యోనా గ్రంథంలో కూడా రాయబడ్డది. అందరూ పసిపిల్లలు సైతం వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. కానీ మీ జీవితం అద్భుత కార్యం జరగాల, కుటుంబం అంతా కలిసి మీరు దేవుని సన్నిధికి రావాల్సిందిగా కోరుతున్నాను. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు చాలా భక్తి శ్రద్ధలు కలిగి మనము ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఏదో వచ్చేమో వెళ్ళిపోయాము కాదు, సరదాగా వచ్చామండి, వచ్చేమో కూర్చున్నాము. కొంతమంది నిద్రపోతూ ఉంటారు, నిద్ర వస్తుందని అంటూ ఉంటారు. నో, అలా చేయడానికి వీల్లేదు. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని సాన్నిధ్యంలో మనం ఉన్నాము, దేవుని సన్నిధిలో కూర్చున్నాము, దేవుడు మనతో ఉన్నాడు, ఆయన వాక్యం వింటున్నాము అని ఒక భక్తి భయము కలిగి ఉండాలి. యెహోవా భయభక్తులు కలిగి ఉండటం రాయబడ్డది మనకి. కాబట్టి మీరు భయముతో దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఏదో సరదాగా వచ్చామండి, ఏదో షికారుకు వచ్చినట్టు వచ్చామండి, వెళ్ళిపోతున్నాము అంటానికి కుదరదు. ఏదో వచ్చాము కబుర్లు చెప్పుకుంటారు, ముసలమ్మ ముచ్చట్లో చెప్పేసుకుని వెళ్ళిపోతున్నామని అంటానికి వీల్లేదు. దేని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, ఆ వాక్య ప్రకారం మనం నడుచుకోవడం దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆలయం పట్ల మనం ఎలా ఉన్నామో పరిశీలించుకుందాము. కానీ భయముతో భక్తితో దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఆయన చూస్తున్నాడు మనల్ని, ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడుతుంటే నిద్రపోము, లేక లాయర్ దగ్గరికి వెళ్తే అతనితో మాట్లాడుతున్నప్పుడు నిద్రపోము, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా సమస్య చెప్పుకున్నప్పుడు ఎస్ఐ అధికారితోటి మనం మాట్లాడుతున్నప్పుడు అక్కడ నిద్రపోము. ఎందుచేతనంటే అధికారం ఉన్నాడు ఎదురుగుండా. కాబట్టి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పటికీ నిద్రపోము. అక్కడ దేవుని సన్నిధికి వస్తే అలక్ష్యంగా నిర్లక్ష్యంగా నిద్ర వస్తుందని పాస్టర్ ఇటు అటు దిక్కులు చూస్తుంటారు చాలా మంది. నో, అలా చూడడానికి వీల్లేదు. భయముతో మనము కూర్చోమని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఎలా ఉన్న పరిశుద్ధుకుందాము. కొత్త వారు వస్తూ ఉంటారు దేవుని మందిరానికి, నువ్వు వారికి ఆదర్శప్రాయంగా ఉండాలి. నిన్ను చూస్తారు, వాళ్ళు ఎలా ఆరాధన చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వింటున్నారా లేదా అని వారు నిన్ను చూస్తూ ఉంటారు. నిన్ను బట్టి దేవుని యొక్క నామ అవమానపరచబడడానికి వీల్లేదు. మందిరానికి వస్తున్నారు, నిద్రపోతున్నారేంటి, కబుర్లు చెప్పుకుంటున్నారేంటి, కొంతమంది తింటూ ఉంటారు, మొక్కజొన్న పొదలు తెచ్చుకుంటుంటారు, చాక్లెట్స్ తెచ్చుకుంటుంటారు, కురుకురలు తెచ్చుకుంటారు, ఇవన్నీ పెట్టుకుని తింటా నములుతా చేస్తూ ఉంటారు. నో, అలా చేయడానికి వీల్లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. నిన్ను దేవుడు చూస్తున్నాడు, నీ పక్కన ఉన్న వారు కూడా వారు చూస్తున్నారు. వారికి ఆదర్శప్రాయంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. బయటికి వెళ్ళేటప్పుడు చర్చ అయిపోగానే చాలా మంది ఏదో ఇల్లు అంటేసుకున్నట్టు పారిపోతూ ఉంటారు, లేదా స్కూల్ వదిలిపెట్టిన పిల్లలు పరిగెట్టుకుని వెళ్ళిపోతుంటారు. అలాగే చిన్న బిడ్డలాగా చర్చ అయిపోగానే గబగబ పారిపోతుంటారు. పారిపోవద్దు, కొద్దిసేపు నిలబడు, కొద్దిసేపు మాట్లాడు. కొత్తగా వచ్చిన వారితో మాట్లాడడం నేర్చుకుందాము. లేక కొంతమంది యొక్క ప్రార్థన అవసరం తెలుసుకుని వారి కోసం ప్రార్థన చేయడం నేర్చుకుందాము. కాబట్టి అందరితో మాట్లాడండి, సౌమ్యంగా మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడండి. అక్కడ దేవుని యొక్క ప్రేమ కనిపించాలి. ఈ మందిరానికి వచ్చినట్లయితే, దేవుని మందిరానికి వెళ్తే వీళ్ళు ఎలాగ మంచిగా మాట్లాడతారు, మనతోటి దేవుని యొక్క ప్రేమ చూపిస్తారు, ఒకరినొకరు ప్రార్థన చేసుకుంటారనే ఆ యొక్క అటువంటి అట్మాస్ఫియర్ మనకి అక్కడ కనిపించాలి, మనం చూపించాలి. కాబట్టి ఆలస్యంగా రావడము, త్వరగా పారిపోవడము, వెళ్ళిపోవడము చేయొద్దు. కొంచెం సేపు దేవుని సన్నిధిలో కూర్చోండి, ఇంకా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోండి, దేవుని వాక్యాన్ని పక్క వారితో పంచుకోండి, కొత్తగా వచ్చిన వారితో మాట్లాడండి. చివరిగా 7వది, సంఘానికి దూరంగా ఉండద్దు. ఎందుచేత అంటున్నానంటే చాలా మంది సంఘానికి రావడం మానేస్తూ ఉంటారు, పర్లేదులేండి అంటారు. ఎందుచేతనంటే ఎవరు ఏదో అన్నారని మమ్మల్ని
అని అంటూ ఉంటారు. ఒక పక్క వారు నువ్వు వారు ఏదో అన్నారండి, వారు నన్ను సరిగ్గా చూడలేదు, నన్ను పలకరించలేదండి అని దేవుని సన్నిధికి దూరంగా అవ్వడానికి వీల్లేదు. దేవుడు సేవకుడు ఎట్లా ఉన్నాడు, సేవకురాలు ఎట్లా ఉంది, లేక దేవుని వాక్యం ఎలా చెప్తున్నారు దాన్ని చూడాలి తప్ప నువ్వు పొరుగు వారిని చూసి, వారిని చూసి, వీరు చూసి నువ్వు అభ్యంతరపడి దేవుని మందిరానికి మానివేయడానికి వీల్లేదు. నువ్వు ఒంటరి అయిపోతావు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకుంటావు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎవరికి నువ్వు ఆటంకంగా ఉండకూడదు. మొట్టమొదట నిన్ను బట్టి ఎవరు చర్చ మానేయడానికి వీల్లేదు. ఏదో అన్నారండి పాస్టర్ గారు, లేక భోజనం సరిగ్గా పెట్టలేదండి, నా కూర సరిగ్గా వేయలేదండి, లేక నన్ను సరిగ్గా పిలవలేదండి, లేక కాంగ్రెస్ వాయించనివ్వలేదండి, లేక పాట పాడనివ్వలేదు. చాలా వంకలు చెప్తూ ఉంటారు. వాళ్ళకి మానేయాలని ఉంది కాబట్టి ఇట్లాంటి వంకలు చెప్తుంటారు. అలా చేయడానికి వీల్లేదు. నిన్ను ఎవరు గౌరవించలేదు, పాస్టర్ గారు నా పేరు చెప్పలేదండి పాస్టర్ గారు, అందుకే నేను మానేస్తున్నాను అని అనటానికి వీల్లేదని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవుని మందిరానికి నువ్వు మానివేయడానికి వీల్లేదు. దేవుడి సన్నిధికి తప్పనిసరిగా నువ్వు రావాలని దేవుడు కోరుతున్నాడు. అందరూ పరిశుద్ధులుగా ఉండకపోవచ్చు, తెలుసుకోండి. దేవుడి మందిరానికి వచ్చిన వాళ్ళు అందరూ పరిశుద్ధులుగా ఉండరు. కొంతమంది ఏదో సమస్యతో ఉంటారు, కొంతమంది తప్పులు చేస్తూ ఉండొచ్చేమో. అంత మాత్రాన వాడిని చూడదు, దేవుని చూడు. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు ఎలా అంటున్నారు అనే మాటని రావడానికి వీల్లేదు. దేవుని చూడాలి, యేసయ్యని చూడాలి, లేక దేవుని సేవకుని చూడు, దేవుని వాక్యాన్ని వినటానికి రావాలిగా కొంత మానేయద్దు. ఇది మీ మందిరము, మీరు కట్టుకున్న మందిరము, మీరు దేవుని ఆరాధించుకునే మందిరము. కాబట్టి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుని యొక్క మందిరం గురించి, సంఘాన్ని ఎలా గౌరవించాలో దేవుడు చదివిస్తున్నాడు. కాబట్టి 7 అంశాలు మీతో చెప్పాను. ఈ 7టిని నువ్వు ఒక్కసారి విను. దాని ప్రకారం నడుచుకోవడానికి, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని ప్రేమించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. దేవుని సన్నిధికి రావాలి. ఆదివారాన్ని నిర్లక్ష్యం చేయదు. 6 రోజులు నీకు ఇచ్చాడు, 7వ రోజున ఆయనది. ఇట్ ఈస్ నాట్ యాస్, నీది కాదు 7వ రోజు. కాబట్టి ఆయన సన్నిధిని దొంగిలించడానికి నువ్వు దొంగిలించడానికి వీల్లేదని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మాట విన నువ్వు కూడా ఈ ఆదివారం దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధిలో కూర్చోవాలి. మానివేయవద్దు, నిర్లక్ష్యముగా ఉండడానికి వీల్లేదు. సంగమంగా కూడట మానివేయదని పౌలు భక్తుడు చెప్పాడు. కాబట్టి దేవుని మందిరానికి వద్దాము. యేసుప్రభువు వారు కూడా అలవాటు ప్రకారము ప్రతి విశ్రాంతి దినమున దేవుని మందిరానికి వెళ్ళినట్టు రాయబడ్డది. కాబట్టి మనం కూడా దేవుని మందిరానికి వెళ్దాము, ప్రార్థన చేద్దాము. దేవుడు గొప్ప కార్యాలు నీ కోసం చేస్తాడు. నిన్ను తప్పగా దీవించే దేవుడు యేసుప్రభువు వారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.